YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని క్లీన్ గా ఉండేందుకు కాలనీ బస్తీల వాసులు కూడా సహకరించాలని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రజలకు సూచించారు. 2వ వార్డు పరిధిలోని అన్నానగర్ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్త సమస్యలను బానుక నర్మదా మల్లికార్జున్ స్పందించి అధికారులతో సమన్వయం చేసి బోర్డు సిబ్బందితో చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ రోడ్డుపై చెత్త వేయడం వలన ఈగలు దోమలతో అంటువ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉంది అని, చెత్త సేకరించే వారికి 100 రూపాయలు ఇస్తే మన ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవచ్చని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సమస్యలు ఎక్కడ ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు సేవ చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సమస్యలు చెప్పిన వెంటనే పరిష్కరించి ప్రజల పక్షాన ఉంటున్న బానుక నర్మదా మల్లికార్జున్కు స్థానిక ప్రజలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2వ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్, కంటోన్మెంట్ బోర్డు అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకపోతే నేను ఒక సూచన ఏమిస్తున్నాను ప్రజలకి, ఒక 100 రూపాయలు ఇస్తే నెల రోజులు మన ఇంటి చెత్త తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి మనం అందరం సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చెత్త తెచ్చి ఆడ ఏడను రోడ్డు చేసి మాకేమవుతుంది అంటే బస్తీ అంతా ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అదందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకొని 100 రూపాయల కోసం చూసుకోకుండా మనం ఎప్పటికప్పుడు మన హెల్త్, మన చుట్టుపక్కల అంత పరిశుభ్రంగా ఉండే విధంగా మన అందరి ప్రయత్నం ఉండాలి. అయితేనే ఇది సక్సెస్ అవుతుంది. లేదంటే ఇట్లా పోతూ కవర్, ఇప్పుడు నేను ఉన్నంత సేపట్లోనే ఎంతో మంది కవర్లు వేసుకుంటూ అది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవరింటికి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిన చెత్తకు వాళ్ళు దానికి వేయడమే కరెక్ట్ అని నేను చెప్తున్నా. దాన్ని మీరందరూ కూడా తీసుకోవాలి, ప్రజలలో మేమందరం కూడా తీసుకోవాలి. డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు ఇవ్వడం జరగాలి. ఇక్కడ ఇవ్వకుండా మీరందరూ బస్తీ వాసులు కొంచెం అడ్డుకొని మా డిపార్ట్మెంట్ ద్వారా ఒక మనిషి పెట్టడము ఇస్తాను. సేమ్ టైం ఒక 100 రూపాయలు పబ్లిక్ ఇవ్వడం తెలియక ఒక 100 రూపాయలు వీళ్ళకి చెత్త తీసుకుపోయేటోళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు కూడా ఇంత ప్రాబ్లం చేసుకొని మొత్తం బస్ అంతా అందరికి ప్రాబ్లం అయ్యే విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. నేను అందరికీ సూచనిస్తున్నా, అందరినీ నేను రిస్పెక్ట్ చేస్తున్నా. ఏది ఇక్కడ ప్రజలు కానీ తమ్ములు కానీ ఇదే కాదు, కాలనీ వాసులలో కూడా పోతూ 100 రూపాయలు వానికి ఇవ్వకుండా కాళ్ళల్లో తీసుకొచ్చి వేయడం, బండ్ల మీద తీసుకొచ్చి వేయడం ఇదంతా కరెక్ట్ కాదు. ఏదున్నా మనము మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండాలని మనం అందరం అనుకుంటేనే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీని గురించి పాటుపడితేనే ఈ శుభ్రత అనేది వస్తుంది. ఒక 10 మందికి ఛానల్ రాయండి మేడం, జస్ట్ అది వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. 2 లారీలు వస్తాయి, అసలు ఇమీడియట్లీ చెత్త థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరి నిన్న మీడియా వాళ్ళు రావడం, అన్న వాళ్ళు కూడా వచ్చి మేము పిలవంగానే వచ్చి ఇక్కడున్న చెత్త గురించి ఇక్కడున్న మహిళల అందరం కూడా మరి మేము లోకల్ ఉన్నప్పటికీ అధికారికంగా మీరు స్పందించి రావడం మాకు ఎంతగానో సంతోషకరంగా ఉంది. మరి ఈ ఒక చెత్త విషయంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చాలా సఫర్ అవుతున్నాం. కానీ దీనికి సంపూర్ణమైన పరిష్కారం చేయాల్సిందిగా మేము బస్తీవాసులుగా మీకు ఒక విజ్ఞప్తిగా తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించి మేము కూడా ఈ బస్తీకి చైతన్యం చేయడానికి ఏ రకంగా మేము సహాయపడాలో తప్పకుండా మీకు ముందుండి మేము సహాయపడతాం. మీరు ముందుంటే మేము వెనుకుంటాం మేడం తప్పకుండా. మరి ఈ చెత్త విషయంలో చూస్తున్నట్లయితే ఈగలు, దోమలు, చిన్నపిల్లలు మరి ఎంతో మంది డెంగ్యూకు, మలేరియాకు, టైఫాయిడ్కు లోనవుతున్నారు. మరి ఈ చెత్త విషయంలో అంటే మేము అంటున్నాము, ఇక్కడ ఒక 2 సీసీ కెమెరాలు ఆన్ చేసి ఒక 24 అవర్స్ మైకును పెట్టి మీరు వేస్తున్న చెత్తకి సీసీ కెమెరాలో మేము చూస్తున్నాము, చట్టపరంగా మేము ఇలా జామ్ని వేస్తామని మీరు ఒక స్పందన చేస్తే, లేదా రేపు పొద్దున ఎన్నో మనము రాజకీయంగా ఓట్లకు ఇంటింటికి పోయి చెప్తున్నాం, రేపు ఉదయం 7 గంటలకు మరి ర్యాలీగా తీసి ఒక బ్యానర్ పెట్టి ఎవరైనా ఇట్లా చెత్త వేస్తే మరి ఇంత మేము చాలా వేస్తామని చెప్పడము, ఒక చైతన్యం చేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను మేడం. మరి మీరు వచ్చినందుకు మా ఒక మనవి ఆలోచించి 2 బండ్ల తేవడం, వీళ్ళు ఇప్పుడు పాపం అన్నవాళ్ళు చెప్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలలో కూడా అవగాహన రావాలి తప్పకుండా మేడం.